నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. అమ్మా, శశిని సింధు దగ్గర వదిలేసి. రే, అది నీ కూతుర్ని పరీక్ష రాయకుండా చేసిందిరా. ఇంకా దీని దగ్గర మన శశిని ఉంచుతానంటావేంట్రా? లేదమ్మా, సింధు అలా చేసి ఉండదు. మీరెప్పుడు సింధుని సపోర్ట్ చేస్తారేందబ్బే? చేసి ఏడుస్తూ చెప్తున్నా మీరు నమ్మరా? సంధ్య, నిజంగా సింధు అంటే నాకు ఇష్టం ఉంటే ఆపడానికి ఎవరొచ్చినా నేను పట్టించుకోను. కానీ సింధు మీద నాకు ఇష్టం లేకపోయినంత మాత్రాన తన కూతురు మారడం కంటే, పరీక్షలో పాస్ అయ్యి శశి మంచి పేరు తెచ్చుకోవడం కంటే, కేవలం శశి చేత తను అమ్మ అని పిలిపించుకోవడానికే సింధు ఇలా చేసిందంటే నేను నమ్మను. రేయ్, అసలు విషయం నీకు అర్థం కావడం లేదురా. శశి గెలిచినా సరే సంధ్యనే మా అమ్మ అని చెప్తానుంది కదా. అది ఇష్టం లేకే శశిని ఓడిపోయేలాగా చేసింది. ఎవరు నా కూతుర్ని పరీక్ష రాయకుండా చేశారో, నేనే తన పాకెట్లో స్లిప్పులు పెట్టానని ఎవరు క్రియేట్ చేశారో, అన్ని విషయాలు త్వరలోనే బయట పెడతాను. అప్పుడు తెలుస్తుంది శశిని ఎవరు ఓడించాలని ట్రై చేశారన్నది. చూస్తాను, త్వరలోనే వాళ్ళ అంతు చూస్తాను. ఓకే సింధు, మన అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 4 రోజులే ఉంది. అప్పటి వరకు శశి నీతోనే ఉంటుంది. శశి, వెళ్ళమ్మా. నేను వెళ్ళను, మీతోనే వస్తాను నాన్న. నేను ఇక్కడ ఉండను. ఒక్క 4 రోజులు ఓపిక పట్టమ్మా. నా తల్లివి కదా, ఈ నాన్న మాట వింటావు కదా. వెళ్ళమ్మా. గుడ్, వెళ్ళమ్మా. ఏయ్, నీ ఆటలు సాగేది ఈ ఆఖరి 4 రోజులేనే. ఆ తర్వాత నిన్నొక ఆట ఆడుకుంటాను చూడే. జాగ్రత్తమ్మా. సింధు, నువ్వు పూర్తిగా ఊపిలో మునిగిపోతున్నావు. ఇంక ఏం చేయలేవు. దీంతో నీ కూతురు నిన్నెప్పటికీ క్షమించదు, నిన్ను నమ్మదు, అమ్మా అని అస్సలు పిలవదు. సింధు, పద.
అమ్మా శశి, తలుపు తీయమ్మా. నేను తీయను. ఆ స్లిప్పులు నేను పెట్టలేదు శశి. లేదు, నువ్వే పెట్టావు నన్ను ఓడించాలని. అయ్యయ్యో, లేదు శశి. అమ్మగా నిన్ను గెలిపించాలనే ఉద్దేశమే తప్ప నిన్ను ఓడించాలన్న ఆలోచన కూడా నాకు అస్సలు లేదు శశి. దయచేసి అర్థం చేసుకో శశి. తలుపు తీయమ్మా. అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా శశి, శశి తలుపు తీయమ్మా. నా తల్లి కాదు, తలుపు తీ. శశి, అమ్మ శశి, నా మాట వినమ్మా. ప్లీజ్ తలుపు తీయమ్మా. ఇంకా 4 రోజులే కదా ఉంది. ఈ 4 రోజులు నేను ఈ రూమ్ లోనే ఉంటాను. ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను మారను, ఎప్పటిలాగే ఉంటాను. అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే కదా. నీ ఓటమి చూసే వరకు నేను అస్సలు నీతో మాట్లాడను. నాలుగు రోజులు తలుపులు వేసుకుని నువ్వొక్కదానివే అలా రూమ్లో ఉండకూడదమ్మా. అయ్యో, నా తల్లివి కదమ్మా. ప్లీజ్ అమ్మా, తలుపు తీయమ్మా. శశి, శశి, నీకోసం మీ అమ్మ ఏడుస్తుందమ్మా. తలుపు తీయమ్మా. శశి, ఏడవని ఆంటీ. ఆ ఎగ్జామ్ రాయనీయకుండా చేసి నన్నెంత ఏడిపించింది. ఆ మేడ్చినా సరే నేను అస్సలు తలుపు తీయను. సింధు, ఏడవకమ్మా. ఏ తల్లి తన పిల్లల ఓటమికి కారణం కాదక్క. అలాంటిది నా కూతుర్ని నేనెందుకు ఓడించాలనుకుంటాను? ఆ నింద నా పైన వేశారక్క. ఇప్పుడు శశికి నేను దోషిని కాదు అని ఇప్పుడు నేను ఎలా నమ్మించాలక్క? చూడు సింధు, నువ్విలా ఏడుస్తే సమస్య పరిష్కారం అవుతుందా చెప్పు. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. నీ మీద పడ్డ నిందని ఎలా చెరిపేయాలో దానికేమైనా మార్గం ఏమైనా ఉందేమో చూడు. రేయష్, నువ్వు చేసిందేమీ నాకు నచ్చలేదు అసలు. మనకు కావాల్సింది మన శశి. తనని ఎలాగైనా మన ఇంటికి తీసుకొచ్చేద్దామని నేను చూస్తుంటే నువ్వేంట్రా ఇంకా 4 రోజులే ఉంది అని శశిని దాని దగ్గర వదిలేశావు. అమ్మా, అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా సరే న్యాయం ప్రకారమే జరగాలి. అది కావాలని శశి పాకెట్లో చిట్టీలు పెట్టింది. ఎగ్జామ్ రాయనివ్వకుండా చేసింది అని తెలిసినా కూడా ఇంకా న్యాయం ధర్మం అంటావేంట్రా? ఏమైంది రాయేష్? అదు, అమ్మ ఎందుకు అంత సీరియస్గా ఉంది? ఆ టాలెంట్ హంట్ వాళ్ళు శశిని ఎగ్జామ్ రాయనివ్వకుండా పంపించేశారు కదా తేజ. అవును, ఆ విషయం అడుగుదామని అత్తయ్య మేము సింధు ఇంటికి వెళ్ళుండాం. బాగా కడిగి పడేసి ఉండరా? దాదాపు దావత్తా అంత పని చేసుండారనుకోమే. కానీ సింధు మాత్రం తన తప్పేవి ఒప్పుకోవట్లేదు తేజ. ఏం తప్పు జరిగింది? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలని కావాలనే ఈమె నా పాకెట్లో స్లిప్పులు పెట్టి నేను ఎగ్జామ్ రాయకుండా చేసిందమ్మా. నా చేత అమ్మాని పిలిపించుకోవడం కోసమే ఈవిడిలా చేసింది నానమ్మ. నువ్వు చెప్పు నాన్న, సింధు అలా చేసిందంటే నువ్వు నమ్ముతావా? నమ్మలేన్రా. కన్న కూతురి భవిష్యత్తు పాడు చేయాలని ఏ తల్లి అనుకోదురా.
ఎస్, ఇందుకే నేను శశిని 4 రోజులు సింధు దగ్గరే ఉండమని చెప్పాను. సరే మరిది గారు, అయ్యిందేదో అయిపోయింది కదా, ఇంకా విషయం వదిలేసేయండి. ఇంతకీ సునంద గారికి ఆ విషయం చెప్పారా? చెప్పాను వదిన. చెక్ మీకు ఇప్పుడు ఇమ్మంటారా లేదా మంచి ముహూర్తం చూసి ఇవ్వమంటారా? ఇది మంచి టైమే, పర్వాలేదు, ఇప్పుడే ఇచ్చేసేయండి. చెక్ రూమ్లో పెట్టాను, ఇప్పుడే తెస్తాను. యష్, మేడం, మీరేంటి సడన్గా మా ఇంటికి? ఫోన్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చేవాడిని కదా. రండి మేడం, రండి. అప్పుడు చెక్ ఇచ్చేటప్పుడు ఫోన్ చేశారు, ఇప్పుడు చెక్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా తనే దిగబడింది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతుందో మహాతల్లి. రండి మేడం. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. కూర్చోండి. ఓ యా, థ్యాంక్ యూ. పర్వాలేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. మా యష్ మీతో కలిసి పనిచేయలేకపోతున్నందుకు మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, మా ఇంటి పరిస్థితులను బట్టి సింధు ఉంటే మా వాడు మీ కంపెనీతో కలవలేడు, కలవడు కూడా. ఏమనుకోకండి. మీ ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. అందుకే మళ్ళీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మీకు చెప్పాలనే నేనే స్వయంగా వచ్చాను. ఏంటి మేడం అది? నేను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో సింధు పార్ట్నర్గా ఉందనే కదా మీ అందరి ప్రాబ్లం. అవును, అందుకే సింధుని నా కంపెనీలో పార్ట్నర్గా వద్దనుకుంటున్నాను. నా కంపెనీతో కానీ నా బిజినెస్లో కానీ ఇక సింధుకి ఎటువంటి సంబంధం ఉండదు. నేను మీ అబ్బాయితో కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇలాంటి ఆఫర్ ఎవరూ వదులుకోరు. ఇక మీ ఇష్టం. బిజినెస్ పీపుల్లా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. సింధు లేదంటే యష్ ఈ ఆఫర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడం, ఏదో విధంగా వాళ్ళమ్మని ఒప్పిస్తాడు. ఇప్పుడిలా. ఓకే మేడం, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రేపు మార్నింగ్ ఏదో ఒకటి ఫైనల్ చేసి చెప్తాను. సరే యష్, మీ ఇష్టం. ఇక నేను బయలుదేరతాను. ఈ దారిలో వెళుతూ నువ్వుంటే కలిసి వెళదామని వచ్చాను. మొత్తానికి మీ అంగీకారం మీరు రేపు చెప్పండి. అలాగే మేడం. వస్తానండి. ఏంట్రా మళ్ళీ ఇలా చెప్పావు? మీరు మీ ఆఫీస్ వద్దని చెప్పేస్తే అయిపోయేది కదా, ఇంకా టైం ఎందుకు అడిగావు? అయ్యో అమ్మా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి ఇలా చెప్తాను రా. ఏంట్రా? ఏంటో చెప్పరా? అమ్మా, సునంద మేడం ఇచ్చిన ఆఫర్ వల్ల మన కంపెనీకి ఎంత నెట్వర్త్ పెరుగుతుందో తెలుసా? ఎంత పెరిగినా సరేరా, మనకొద్దు. మధు కంపెనీలో పెట్టుబడి పెడతామని మధుకి మాటిచ్చాం కదరా. అమ్మా, ఈ ఆఫర్తో 5 సంవత్సరాల్లో మనలాంటి కంపెనీలు 5 కొనొచ్చమ్మా. అలాగా? అంతలా లాభాలుంటాయారా? అవునమ్మా. ఇప్పుడు సింధు కూడా లేదు కాబట్టి ఇంకేంటి నీ ప్రాబ్లం? కరెక్టే, కానీ మీ వదినకి మాటిచ్చాం కదరా.
కాదు అంటే మళ్ళీ మీ అన్నయ్య వదిన ఇద్దరు బాధపడతారు అసలా. అమ్మా, వదిన అన్నయ్యలకి నువ్వే ఎలాగోలా నచ్చజెప్పమ్మా. 1 సంవత్సరం ఆగమని చెప్పు, ఆ తర్వాత కంపెనీ పెట్టుకోమని చెప్పు. ప్రతి రూపాయి నేనే ఇస్తానమ్మా. మంచి ఆఫర్ అమ్మా. ప్లీజ్ అమ్మా, ఆలోచించమ్మా. వదినికి అన్నయ్యకి నువ్వే నచ్చజెప్పమ్మా. ప్లీజ్ అమ్మా. సరేలేరా, నేనే ఏదో ఒక విధంగా వాళ్ళతో మాట్లాడతానులే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. పదమ్మా. మధు, తేజ, సునంద గారిచ్చిన ఆఫర్ వల్ల లాభాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయని యష్ చెప్పాడు. అందుకే మీ కంపెనీ స్టార్ట్ చేయటాన్ని కొన్ని రోజులు వాయిదా వేయొచ్చు కదా. అలా ఎలా కుదురుతుందమ్మా? ఆల్రెడీ మధు కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పేసుకుంది కదా. అది కాదన్నయ్య, ఇప్పుడు మిస్ అయితే ఇంతకన్నా మంచి డీల్ లైఫ్లో దొరకదు. అందుకని. ఏంట్రా ఇది, చిన్నపిల్లల ఆటలా ఉందా నీకు? కాసేపు ఇస్తానంటావు, కాసేపు ఇవ్వనంటావు. ఏంటి ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య, నాకు కూడా వదిన పెట్టబోయే కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఉంది. కానీ ఇంత మంచి మార్కెట్ లాభాలు మనం కొత్త కంపెనీ పెట్టి రిస్క్ చేయడంలో ఉంటాయా? సరే మరిది గారు, మీ ఇష్టం. అంతేలే, ఇచ్చేవాడికి ఎప్పుడు తీసుకునేవాడు లోకు వెళ్ళారా? పద మధు. రే ఆగండ్రా. ఏంటమ్మా ఇది? తప్పుగా అనుకోకండ్రా. ఏముంది, కొన్ని రోజులే కదా. మీరు ఖచ్చితంగా కొత్త కంపెనీ పెడతారు. నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాట మీద కూడా మీకు నమ్మకం లేదా అసలా? అయ్యో అత్తయ్య, అదేంటలా మాట్లాడుతున్నారు? మీ మాట మాకు వేదవాక్కు. మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం. ఏం తేజ? సరే అమ్మా, మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అక్క, నేను శశిని పిలుచుకుని వస్తాను. అమ్మా శశి, భోజనం చేద్దువు గాని రామ్మా. నాకేం అక్కర్లేదు అసలు. సాయంత్రం నువ్వు స్నాక్స్ కూడా తినలేదు. రామ్మా. ఏం పర్లేదు. నా మాట వినమ్మా, అలా ఆకలితో ఉండకూడదు. శశి, శశి. శశి, ఆకలితో ఉంటే నీరసం వస్తుందమ్మా. నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టకపోతే అలా మేల్కొనే ఉంటానా ఆంటీ? అలా మారం చేయకూడదు తల్లి. రా తల్లి. నేను రాను. చూడమ్మా, నువ్వు నా మాట వింటానని చెప్పావు కదా. వింటాను. మరైతే నువ్వు భోజనానికి రా. నువ్వు భోజనం చేయకపోతే నేను కూడా చేయను. సరే వస్తున్నానులే. శశి,
అమ్మ శశి, ఇవాళ నీకిష్టమైన వంటలన్నీ చేశాను, తిను. ఇది నాకొద్దు, నాకు పిజ్జానే కావాలి. అదేంటి మళ్ళీ పిజ్జా అడుగుతున్నావు? తిని తిని బోరు కొడుతుందని మానేసావు కదా. మళ్ళీ తినటం స్టార్ట్ చేస్తాను. ఎందుకు శశి నా మీద నీకు అంత కోపం? ఎందుకంటే నువ్వు కరెక్ట్ కాదు. నీది దొంగ ప్రేమ. నువ్వు చెప్పినవన్నీ ఒట్టి మాటలే. మీ అమ్మది దొంగ ప్రేమ కాదు శశి, స్వచ్ఛమైన ప్రేమ. అది నువ్వు తెలుసుకోవడం లేదు. చిట్టీలు పెట్టి నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా నన్ను ఓడించింది. స్వచ్ఛమైన ప్రేమున్న వాళ్ళు అలా చేయరు. నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు శశి. నేను ఆ పని చేయలేదు. నేను నమ్మను. నేను మారానంటే స్కూల్లో ఎవరూ నమ్మలేదు. నేను బాగా చదవగలను, మంచి ర్యాంకు తెచ్చుకుంటానని చెప్పినా కూడా అందరూ నన్ను వెక్కిరించారు, ఎగతాళి చేశారు. ఎంత మంచిగా ఉన్నా చెడ్డదాన్లా చూస్తున్నారు. స్లిప్పులు పెట్టి స్కూల్లో అందరి ముందు ఎగ్జామ్లో నేను కాపీ కొడుతున్నట్టుగా దొంగలా పట్టించింది నన్ను. కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు. శశి ఇది చూడు, చూడు చూడు. ఏంటిది? నువ్వు మళ్ళీ టాలెంట్ హంట్ టెస్ట్ రాయొచ్చమ్మా. నువ్వు చెప్పింది నిజమే.